నమస్కారం. బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అలీ ఖమేనీ మృతి వార్తలతో ప్రపంచం షేక్. భారత్లో మతపరమైన అల్లర్లు జరగకుండా నిఘా నీడ. ఏపీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం. డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొని దిశానిర్దేశం. రాహుల్ గాంధీ జీతో లాక్ నౌకరీదో. రాహుల్ పర్యటన వేళ కవిత ట్వీట్. దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యుద్ధ మేఘాల మధ్య నిలిచిపోయిన ప్రయాణం. ఇక వివరాలు చూస్తే దేశంలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంశాఖ. పశ్చిమ ఆసియాలో యుద్ధం చిచ్చు రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్పై పడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గాలిలో యుద్ధ ప్రాతిపదికన భద్రతా చర్యలు చేపట్టారు. ఇరాన్ అనుకూల రాడికల్ బోధకులు ప్రార్థనా స్థలాల్లో లేదా బహిరంగ సభల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం ఉందని, అటువంటి వారిపై నిశిత నిఘా ఉంచాలని ఆదేశించింది. మతపరమైన ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర గూఢచార విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలని సూచించింది. యుద్ధ వాతావరణాన్ని సాగుగా చూపి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ పరిణామాలు భారత్లోని కొన్ని వర్గాలు ఆవేశాలకు దారితీయొచ్చు. భావోద్వేగాలను రెచ్చగొట్టి మతపరమైన చిచ్చు పెట్టేందుకు దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నించే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర హోంశాఖ వర్గాలు మరోవైపు ఇరాన్లో చిక్కుపోయిన భారతీయులను, అలాగే దుబాయ్లో చిక్కున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని స్వదేశానికి రప్పించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వికారాబాద్లోని ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రేవంత్తో కలిసి ఆయన వికారాబాద్కు బయలుదేరారు. వికారాబాద్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాహుల్కు స్వాగతం పలికారు. పీఎస్సీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ అనంతగిరి హిల్స్లోని హరిత రిసార్ట్కు వెళ్లారు. అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన నూతన డీసీసీ అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించి పార్టీని బలోపేతం చేయడానికి సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల ఎన్నికలపై రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించారు. ఈ నెల 16న ఎన్నికలు జరగనుండగా నామినేషన్ల దాఖలకు 5 చివరి తేదీ. కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్యామ్ మోహన్ అనంతుల, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వి హనుమంతరావు, ప్రణాళికా సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి తదితరులు రాజ్యసభ టికెట్లను ఆశిస్తున్నారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. అటు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలుకుతుంటే ఇటు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైంది ఆ హామీ అంటూ నిలదీశారు. నిరుద్యోగులు గోడు మీకు పట్టదా అని రాహుల్ను సూటిగా ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్లు గడిచినా అతి గతి లేదు. కాంగ్రెస్ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన నిరుద్యోగుల ఆస్తులను చీమేశారు. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో లాఠీచార్జీలు చేయిస్తూ అణచివేతకు పాల్పడుతున్నారు. మీరు ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఒక బోగస్. జాబ్ క్యాలెండర్ అడ్రస్ లేకుండా పోయింది. ఇచ్చిన మాట తప్పడం కాంగ్రెస్ నైజమని కవిత దుయ్యబట్టారు. రాహుల్జీ, ఇది పోరాటాల పురిటిగడ్డ. మాట తప్పకండి. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ హామీని అమలు చేయించండి. రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల శిక్షణలో దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. అయితే బయట కవిత లేవనెత్తిన ఈ నిరుద్యోగ అంశంపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఇది కేవలం పొలిటికల్ ఆటక లేక నిరుద్యోగుల తరపున గళమా అనేది చర్చనీయాంశంగా మారింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులతో విరుచుపడుతోంది. ఈ రణరంగం మధ్య తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుపోయారు. తన కుటుంబ సభ్యుడు వైద్య చికిత్స కోసం వెళ్లిన మంత్రి అక్కడ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. గత 5 రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో మెరుగైన చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. చికిత్స పూర్తయ్యాక తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్న తరుణంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరింది. అరబ్ దేశాలు తమ గగనతనాలను మూసివేయడంతో పాటు విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో మంత్రి ప్రయాణానికి బ్రేక్ పడింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కున్న విషయంపై ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరిపి ఆయన్ను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధ తీవ్రత తగ్గగానే ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. యుద్ధం ఎప్పుడు శాంతిస్తుందో, విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరించబడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మంత్రి తుమ్మల సురక్షితంగా తిరిగి రావాలని ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో, పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం. కేంద్రంతో దెబ్బలాడండి. మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. కాబట్టి దయచేసి అతి మాటలో, అహంకారపూరిత మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి రాజకీయ పార్టీల యొక్క పరువును తీసుకోవద్దు, మీ యొక్క మిగిలిపోయిన ఉనికిని చంపుకోవద్దు. కాబట్టి దయచేసి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, రాజకీయ పరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించాలని మీరు అనుకున్నా, ఏదో వంకతోటి మోటార్లు ఆన్ చేయకపోతే ఒకడు వెళ్ళి నేను నొక్కుతున్నట్టు, యూరియా ఇయ్యకపోతే నేను వెళ్ళి పగలగొడుతున్నట్టు, అక్కడ పంపుల ఆపరేటర్ ఉంటాడు, ఆడ ఆన్ చేస్తాడు, దానికి మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. గేట్లు ఎత్తేది ఆ ప్రాజెక్ట్కి ఏ లెవెల్ వస్తే గేట్లు ఎత్తాలో అక్కడ ప్రాజెక్ట్ అధికారులు ఉంటారు, వాళ్ళు ఎత్తుతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు నేను నొక్కుతా అంటే ప్రజలు అపహాస్యం చేసుకుంటున్నారు. మీ యొక్క ఆతృత ఏంటంటే 2 సంవత్సరాలకి ఇంత కంగారు పడి, ఎంత ఆతృత పడి, ఎంత ఆరాటపడి అధికారం కావాలనుకుంటే ఎండమామలను చూసి మీరు నీళ్లు అనుకొని ఉరుకులు పరుగులు తీసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ 2 పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆరాట పడితే అధికారం రాదు, లేకపోతే అబద్ధాలు ఆడితే అధికారం రాదు, లేకపోతే అనుకోని పనులు నేనే చేస్తానంటే నీకు అసలు హక్కే లేదు. మిమ్మల్ని కాదనే మీ నొక్కుడు చూసే, మీ తోపుడు చూసే, మీ పంపకం చూసే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు కదా. ఓపిక ఉండాలి. ఆ పాత్ర ఎట్లా నిర్వహించాలో అట్లా నిర్వహించండి. అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీకి మేమేం చేయాలో మాకు ఒక మాన్యువల్ ఉంటుంది, మాకు ఒక పద్ధతి ఉంటుంది. మేము ఏ రకంగా ఒత్తిడి చేయాలా, ఏ రకంగా సాధించుకోవాలా అధికార పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం మేము నెరవేర్స్తాం. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము అధికారం మాత్రం చలాయిస్తామంటే నిన్నెవడు చలాయిస్తాడు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళకి తెలివి కల్లోళ్ళు కాబట్టి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే నేను గేట్లు ఎత్తుతా, నేను మీటర్లు నొక్కుతా, నువ్వు యూరియా అమ్మకపోతుల్లోనే అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు, నీ వల్ల కాదు. రైతుల్లో భారతీయ జనతా పార్టీ పేరు తెచ్చుకొని దాని ద్వారా రాజ్యాలకు రావాలంటే అది అంతకంటే సాధ్యం కాదు రామచంద్రరావు గారు. కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకో. పిచ్చి పిచ్చి మాటలో, లేకపోతే తెలియని మాటలో, రైతాంగాన్ని అయోమయం చేసే మాటలో నువ్వేదో ఇచ్చినట్టు మేమేదో దాచుకున్నట్టు. యూరియా దాచుకొని ఏం చేస్తారు రామచంద్రరావు? ఇదేమైనా పంచదార కనీసం తినటానికి?
కనీసం సోయి లేకుండా ఎట్ట మాట్లాడతాను పొద్దాక? రైతు ముఖ్యం, రైతు బతకాల. చక్కగా వర్షాలు పడ్డాయి, ఈ కష్టం వచ్చిందండి. ఈ దేశాలలో యుద్ధం జరుగుతుంటే మేము తెచ్చుకోలేకపోయాం, చైనాలో చెవలేకపోయింది, దేశీయంగా ఉత్పత్తి చేయలేకపోయాం, మా చేతగాంతానం ఒప్పుకుంటున్నాం. అయినా సరే ఉన్న కాడికి మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామనే మాట మాట్లాడకుండా రోజు అబద్ధాలు ఆడితే నీ పరువే పోద్ది, నాకేం పెద్ద నష్టం లేదు. శ్రీకాకుళం జిల్లాలో అవినీతి అధికారుల భారతం పట్టేందుకు ఏసీబీ అధికారులు రంగంలో దిగారు. తాజాగా సోంపేట అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందరావు లక్ష్యంగా అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. సోంపేట డివిజన్ పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టల్కు సంబంధించిన డైట్ ఛార్జీల బిల్లుల మంజూరు కోసం బాలముకుందరావు లంచం డిమాండ్ చేసినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే బాలముకుందరావు నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రాజకీయ యుద్ధం ముదురుతోంది. మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అర్ధరాత్రి పూట మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై ప్రశ్నించిన తమ నేతలను పోలీసులు దుర్భషలాడారని బీఆర్ఎస్ మండిపడుతోంది. తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయోత్సవ ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి అర్ధరాత్రి వేళ తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై స్థానిక ఎస్ఐ సైదులు దుర్భషలాడారు, అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఓర్వలేక అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు ఈ విధంగా ఓవరేషన్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా మున్సిపాలిటీ సిబ్బంది సార్, మామూలు సార్, వాళ్ళంతా 20 ఏళ్ళ చరిత్రలో వాళ్ళ ఈ రాత్రి వాళ్ళ ఈ నైట్ వాళ్ళని తీసుకొచ్చే కర్మ ఏంటి సార్? వాళ్ళకి కర్మ ఏంది? వాళ్ళకు రాత్రి జీతం తెంగట్లే, జీతం లక్ష రూపాయలు ఇస్తారు కూడా సంవత్సరాలు నడపదు. ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు? నైట్ ఎందుకు పిలిచిన వాళ్ళను? ఈ నైట్ ఎందుకు పిలిచిరు? మీకు ప్లేస్ లేదంటే చెప్పండి, మేము చేస్తాము. మీకు ప్లేస్ లేదా, పెట్టుకున్న ప్లేస్ లేకుండా ఎప్పటి చూస్తాం మేము? ఈ అర్ధరాత్రి వాళ్ళు రాస్తారు, మీకు పోస్ట్ చేయవచ్చు. మీరు ఒక్కొక్క సిబ్బందికి 5 సార్లు ఫోన్ చేసి చూసినా మీరు రాకముందు అందుకేగా ఈ రాత్రి పూట ఇవ్వాలా? ఈ రాత్రి పూట ఫ్లెక్సీలు మొత్తం మా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలా, మా మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలి, ఇవి కట్టాలి, అంతే కదా? అది విషయం. రైట్ రైట్ ఓకే. అందుకే ఇంత పెద్ద బందోబస్తులా, ఇంత భారీ బందోబస్తులా? అరే మాకు ఈ ఆడలు సిబ్బంది ఎందుకు వచ్చినా అర్థం కాలేదు. వ్యవస్థ పెట్టద్దు మాకు ఇస్తే మరి. ఇప్పుడు ఈ తీయంగానే వేరే పార్టీ ఎట్లా పెట్టిస్తారు? రెడీగా ఉన్నాయి వాడ, ఆడ బడిగా ఉంది, బండి రెడీగా ఉంది. మరి తీయద్దు, మనం ఏదన్నా మాకుండా వాళ్ళ ప్లేస్ లేదన్నట్టు కాదు సార్. పెట్టుకోండి, ఆ మూల పెట్టుకోండి, ఇంకో మూల పెట్టుకోండి. చెప్పుర్రి ఇలా ఎంత సార్ ఇది? బాబు ఆర్గ్యుమెంట్ వద్దు, నేను రకన్నా చెప్పినా అని చెప్పినా, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తా మేము చేయాల్సి వస్తుంది. మాకు నోరు ఉంది, మాకు అన్ని ఉన్నాయి. నేను మంచితనంగా చెప్తున్నా, కొట్టావు చట్ట ప్రకారం చేస్తావు. నేను ఒక పెద్ద మంచి చెప్పినా నువ్వు మాట్లాడని చెప్పు. నీకు అన్ని పెట్టాలనుందా సార్? ఈ దిశ పెట్టాలనుందా సార్ చట్టంలో?